కానీ ఒకటండి, ఫార్మిడబుల్ ఫోర్స్గా బీజేపీ అన్ని రాష్ట్రాల్లో, అంటే దాదాపు ఆయన మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 16-17 రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలోకి వచ్చేసారు. ఇంకా కొన్ని జరగబోతున్నాయి. అక్కడ కూడా వాళ్ళు చాలా ఒక ప్రబల శక్తిగా ఉన్నారు. ఇటు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒక 44 సీట్లు పరిమితమై పోరాడే శక్తి లేక అనేక సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో ఆయన అంటే బీజేపీని ఓడించడం అనేది మిషన్ ఇంపాసిబుల్ అనేటువంటి మాట ఒకటి వినపడుతుంది జాతీయ స్థాయిలో. నేను ఏకీభవించాను. 2004లో షైనింగ్ ఇండియా అని ప్రమోద్ మహాజన్ వీళ్ళందరూ స్లోగన్ తెచ్చారు. నేను కాంగ్రెస్కు చీఫ్ స్పోక్స్ పర్సన్. నేను చెప్పాను షైనింగ్ ఇండియా కాదు, వైనింగ్ ఇండియా. వైనింగ్ అంటే ఏడ్చే ఇండియా. మీ అప్పర్ క్లాసెస్కు షైనింగ్ అయ్యా, అర్బన్ ఏరియాస్లో మా గ్రామాల్లో లేదు, మీరు చూస్తారు. దాని తర్వాత పత్రికల వాళ్లకు 4-5 సార్లు లెక్కించాను నేను, ఏ స్టేట్లో ఎన్ని సీట్లు మేము గెలుస్తామని. 2004 ముందు అడగండి, ఢిల్లీలో ఉండే ఏ సీనియర్ కరెస్పాండెంట్ నేను లంచ్ ఇచ్చేవాడిని సంవత్సరానికి ఒకసారి. అది ఉదయం నుంచి రాత్రి వరకు జరిగింది చర్చ. నేను నెంబర్లు ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్ 2 సీట్లు గెలుస్తామని, 30 సీట్లు గెలుస్తామని చెప్పాను. 29 వచ్చినట్టు 2004లో 25-30 గెలుస్తామని చెప్పాను. ఇలా చెప్పుకుంటూ వచ్చాను. నేను 2009లో కాంగ్రెస్ స్ట్రెంత్ తక్కువ అంచనా. అప్పుడు స్పోక్స్ పర్సన్ కాదు, కేవలం విశ్లేషణకు పరిమితం కాలేదు. నేను అడ్మినిస్ట్రేషన్లో మంత్రిగా ఉన్నాను. 2014 44 వస్తాం అనుకోలే, కానీ ఓడిపోతాం అందరికి తెలుసు. కాబట్టి నెంబరు బట్టి ఫ్యూచర్ చెప్పడం కష్టం. అట్లయితే బీజేపీకి 2 సీట్లు వచ్చాయి 84లో. మా జనతా పార్టీ బీజేపీతో పోల్చుకుంటే మాకు ఎంతో బలం తక్కువ. అప్పుడు కూడా మాకు 6-7 సీట్లు వచ్చాయి. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యూపీలో మొన్న బీజేపీ గెలిచింది. అందరూ ఆశ్చర్యచకితులైనారు. ఎన్ని ఓట్లు వచ్చాయి? 30%, 20% మాయావతికి, 31% ఎస్పీ కాంగ్రెస్, 41% బీజేపీ. పెట్టండి లోక్సభ ఎలక్షన్ పెట్టవాలండి ఇప్పుడు యూపీలో. కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎక్స్టింక్ట్ అయిపోతుంది అనేటువంటి ప్రచారం ఎక్కువ, అంటే దక్షిణాది రాష్ట్రాల్లో. లేదండి, ఈసారి ఎన్నికల్లో నేను బాధ్యతాయుతంగా చెప్తున్నాను. యూపీలో, హర్యానాలో, పంజాబ్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో అంతా మేము గెలుస్తాం. కంఫర్టబుల్ మెజారిటీ వస్తుందంటారు. అంటే యూపీలో అంటే మేము ఎస్పీ బీఎస్పీతో కలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొంచెం బలహీనంగా ఇంకా ఉన్నది నార్త్ ఇండియా 2 స్టేట్లు, యూపీ, బీహార్. మిగతా అన్ని స్టేట్లో కాంగ్రెసేనండి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అంతా ఆల్టర్నేటివ్. మేము కమ్యూనిస్టుల పరిస్థితి ఏంటి సార్? కమ్యూనిస్టులు అంటే కాంగ్రెస్తో వెళ్ళే అవకాశం ఉందా లేకపోతే? లేదు, ఎందుకంటే మీ కాంగ్రెస్లో కేరళలో మాకు కమ్యూనిస్టే కదా తగదా. ఇక్కడ బెంగాల్లో నష్టపోయామనేటువంటి భావన కూడా వాళ్ళకు ఉన్నట్టుంది కాంగ్రెస్తో. కాబట్టి కమ్యూనిస్టులు మేము వేరుగా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా మాకు నష్టం లేదు. కమ్యూనిస్టులు మమ్మల్ని ఓడించి వాళ్ళు గెలిచినా వాళ్ళు బీజేపీ సపోర్ట్ అయ్యారు కదా. కానీ ఇటీవల కాలంలో అంటే వ్యూహాత్మక తప్పిదాలు కాంగ్రెస్ పార్టీ పరంగా ఎక్కువగా ఉన్నాయనేటువంటిది ఉందండి. అంటే ఉదాహరణకు గోవాలో మీరు గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయాం కాదండి. గోవా కానీ మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో, చిన్న రాష్ట్రాల్లో గవర్నర్ వైపు ఉంటే మొగ్గుతారండి. గవర్నర్ వైపు మొగ్గుతారు. కేంద్రంలో ఎవరు పాలక పార్టీగా ఉంటే వాళ్ళ వైపు గవర్నర్ మొగ్గుతారు. ఆ గవర్నర్ బట్టి ఆ ఎమ్మెల్యేలు మొగ్గుతారు. మేము ఓడిపోయేట్టయితే రాష్ట్రాల్లో వ్యాప్తం తప్పిదమనండి.
నెంబర్ గేమ్లో ఓడిపోవడం అది వివ్యాప్తండి. నేను డబ్బు ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, నేను కొట్టాలని సాధ్యమైద్దా? ఒక బై ఎలక్షన్లో గెలిచేంత మాత్రం ఎలక్షన్ గెలుస్తావా?